మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మా, మీకు కూడా అమ్మా, మన ఛానల్ వాళ్ళకి మీకు కూడా. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ వ్యక్తిగతంగా జాతకాలు చూసుకుంటుంటారు కదా. మరి ఈ ద్వాదశ రాశిలో అయిన మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనూహ్యమైన మార్పులు, అవమానాలు, అనుమానాలు. అంటే లైఫ్లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో అయిన మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంతో కలిపి మేషరాశి అవుతుంది. అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. ముఖ్యంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రహాల యొక్క మార్పుల్లో మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క గ్రహం కొన్ని రోజుల పాటు ఉంటారు. సహజంగా ఇప్పుడు గ్రహాల యొక్క మార్పుల్లో అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతుడు, మిగతా గ్రహాలన్నీ కూడా 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. రాహుకేతుడు 18 నెలల పాటు, అలానే కుజుడు వచ్చే 45 రోజుల పాటు ఉంటాడు. అయితే గురువు యొక్క బలం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. జూన్ 2వ తారీఖు నుంచి అంటే ఉగాది ప్రారంభం దగ్గర నుంచి కూడా మనకి మిథున రాశిలో గురువు యొక్క సంచారం. జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు ఉంటాడు కర్కాటక రాశిలో అంటే సహజంగా కర్కాటక నుంచి మళ్ళీ సింహానికి మారుతాడు. సింహానికి మార్పు అనేది జరుగుతుంటుంది. అంటే అక్టోబరు 31వ తారీఖున గ్రహము మార్పు జరుగుతుంటుంది. ఎక్కడ మార్పు జరుగుతుందంటే కర్కాటక నుంచి సింహరాశిలోకి మార్పు జరుగుతుంది. సింహరాశిలో అంటే అతిచారంతో ముందుకెళ్తారు. అలానే వక్రగతి మళ్ళీ పొందుతాడు. డిసెంబర్ 18 నుంచి అతిచారం తర్వాత మళ్ళీ డిసెంబర్ 18 తర్వాత వక్రగతిలో ఉంటాడు గురువు. వెనక్కి వస్తుంటాడు. అంటే వెనకటి యొక్క ఫలితాలు వస్తాయని అర్థం వక్రగతి అంటే. అంటే ఒక రాశి నుంచి మరో రాశికి వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెనక్కి రావటం అని కాదు, ఆ ఫలితం అలా ఏర్పడుతుంటుంది. అలానే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకున్నట్టయితే జూలై 25వ తారీఖున శని మళ్ళీ వక్రస్థితిలోకి వస్తాడు. ఎప్పటి వరకు? డిసెంబర్ 10 వరకు కూడా వక్రస్థితిలో ఉంటాడు. వక్రస్థితిలో అంటే దాని వెనక యొక్క ప్రభావం పడుతుంది అని అర్థం. ఇలానే రాహుకేతులు ఉన్నారు. రాహు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుంభరాశి నుంచి మకర రాశిలోకి, కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే ఈ గ్రహాల యొక్క కలయిక ఈ విధంగా ఉంది. అంటే కొన్ని త్రిగ్రహ కూటములు, చాతుర్గ్రహ కూటాలు, పంచగ్రహ కూటాలు, గ్రహణాలు ఇలాంటివన్నీ కూడా సంభవిస్తుంటాయి. అయితే అసలు ఎలా ఉండబోతుంది వీళ్ళకి? సహజంగా చూస్తుంటే మేషరాశి వాళ్ళకి ఏమిటి అని అంటే, ఏదైతే నేను డేట్ చెప్పానో అంటే జూన్ 2 దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలో అతిచారంలోకి వెళ్తారు. అతిచారంలో వెళ్ళిన తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం అనేది 11 ఉంటుంది, వ్యయం అనేది తక్కువగా ఉంటుంది. వ్యయం అంటే 5 ఉంటుంది, రాజ్యపూజ్యం అంటే 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. అంటే అవమానం ఎక్కువ ఉంటుంది. అంటే ఆదాయం ఎందుకు ఉంటుంది అంటే 6 పాళ్ళ పాటు ఆదాయం ఉంటుంది. అంటే 11, 5 మనకి 11 అంటే 5కు 6 కూడాలి. అంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అంటే ఆర్థిక పరంగా గురువు వల్ల అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచి? మనకు సహజంగా అక్టోబర్ 31 నుంచి అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి.
కంటిన్యూగా అనుకూలంగా ఉంటుంది. అంటే సింహరాశిలోకి ప్రవేశం చేయప్పటి నుంచి బాగుంటుంది. అంటే ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, సంతానం కలగటం, ఫైనాన్షియల్ పరంగా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకునే అవకాశాలు, సరైన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. మేషరాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రణాళికాబద్ధంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని రకాలమైన ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్లో గురుబలం బాగున్నట్టు అర్థం శ్రీ పరాభవ నామ సంవత్సరం టోటల్గా. అలాగే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని మార్పు జరుగుతాడు, వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు కదా. జూలై 25వ తారీఖు నుంచి వక్రస్థితిలోకి వెళ్ళిపోగానే అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అదే మీన రాశిలోనే ఉంటాడు, వక్రస్థితిలో వెళ్ళింది అంటే దాని వెనకటి యొక్క ఫలితం వస్తుందని అర్థం. అప్పుడు లాభస్థానం యొక్క ఫలితం ఉండటం వల్ల అన్ని లాభాలు కలుగుతాయని అర్థం. అంటే శని వల్ల మంచి లాభాలు కలగటమే కాకుండా ధనధాన్య వృద్ధి, బ్యాంకు లోన్లు రావటం, రుణాలు వచ్చే రుణాలని తప్పించుకుంటారు. అంటే రుణాలను ఇచ్చేస్తారు, మళ్ళీ లోన్లు రావటం ఒకటి, ఇల్లు కన్స్ట్రక్షన్ ఒకటి, వ్యాపారాన్ని నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయటం, వ్యాపారంతో పాటు ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని కొత్తగా రూపొందించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహ ఉపకరణాలు, బంగారు వస్తువులు, బంగారు ఆభరణాలు, వాహన ప్రాప్తులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరైన నిర్ణయం అనేది బాగా తీసుకుంటారు వీళ్ళు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శని యొక్క బలం వల్ల. అంటే శని గురువు బాగానే ఉన్నారు వాళ్ళకి. రాహువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి లాభంలో రాహువు ఉన్నాడు, తర్వాత దశమంలోకి వెళ్ళిపోతాడు. అంటే డిసెంబర్ 7 నుంచి కొన్ని మార్పులు జరుగుతాయి, అనూహ్యమైన పరిణామాలు. ఎలాంటి వృత్తిపరంగా కొంత జాగ్రత్త ఉండాలి. జాబ్ పరంగా అంటే వృత్తి ఉద్యోగాలు అంటే జాబ్ ఎంప్లాయ్మెంట్ పరంగా చాలా జాగ్రత్త ఉండాలి. అంటే కొలీగ్స్తో గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఉండటం మంచిది. అలానే కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే తల్లి యొక్క ఆరోగ్యాన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే చతుర్థ స్థానంలోకి వస్తాడు. ప్రజెంట్ డిసెంబర్ 7 వరకు బాగున్నాడు. డిసెంబర్ 6వ తారీఖు నైట్ వరకు కేతు బాగుంటాడు. అలాగే రాహు కూడా బాగుంటాడు. తర్వాత రోజుల్లో రాహుకేతులు మార్పులు జరుగుతుండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. రాహు వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తుంది, విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ 6 లోపల ప్లాన్ చేసుకోవాలి. అలానే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇళ్ళు కొనుగోలు కానీ, భూములు కొనుగోలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిసెంబర్ 6 లోపల ప్లాన్ చేసుకొని కొనుక్కోవాలి. అంటే కుజవత్ కేతు అంటారు. కుజవత్ కేతు అంటే కుజుడి యొక్క ఫలితాన్ని కేతు ఇస్తాడని అర్థం. అంటే పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 6 లోపల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. కానీ డిసెంబర్ 7 తర్వాత విభేదాలు రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే. అలానే శుక్రగ్రహాన్ని, బుధగ్రహాన్ని, రవిగ్రహాన్ని చూసుకునేటట్టయితే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభకార్యక్రమం నిర్వహణలో ముందుకుంటారు. ప్రేమించిన యువకులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి సంబంధ బాంధవ్యం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ టోటల్గా లిటిగేషన్ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే లిటిగేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా, లిటిగేషన్స్ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఆస్తిపాస్తులు కలిసి రావటం ఒకటే కాకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఏమీ ప్రాబ్లం లేదు ఇక్కడ. కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకి చిక్కులు రాకుండా చూసుకోవాలని అర్థం. చిక్కులు రాకుండా చూసుకోవాలంటే ఏంటంటే ఏదైతే మనం చేస్తున్నామో వర్త్ఫుల్గా వెళ్ళాలి అని అర్థం. అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. అంటే ఇక్కడ గురువు బాగానే ఉన్నాడు, శని బాగానే ఉన్నాడు, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు, ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అన్ని రకాల అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా ఏమిటి అని అంటే ప్రతి విషయంలో కూడా కొంత పొరపాట్లు దొరకకుండా చూసుకోవాలి. ఇప్పటి నుంచి డిసెంబర్ 6 నుంచి. అలానే అనారోగ్య విషయంలో కూడా డిసెంబర్ 7 నుంచి కొంత అధిక మొత్తాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హాస్పిటల్ విషయంలో. కానీ అంటే వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకోవాలి. అవినీతి అంటే ఎవరైతే ఎంప్లాయీలు ఉన్నారో వాళ్ళు కొంత బదిలీలు, కోర్టు కేసులు రాకుండా చూసుకోవాలి. అలానే పూలు, పండ్లు, వస్త్రాలు, వ్యాపారులు అందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండటం ఒకటి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రవాణా సౌకర్యం వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అలాగా వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గృహాలను కూడా నిర్మిస్తారు వీళ్ళు. అందువల్ల కొంతమంది ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం. అంటే
ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది, కానీ కొంత అవమానాలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అవమానాలంటే ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. నేను చెప్పినట్టుగా ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ల పైన చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. ఆకులు అంటే ఏమిటంటే సహజంగా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో నిలబడిపోతాయి, సమ్మర్ సీజన్లో కింద రాలిపోతుంటాయి. అంటే గ్రహాలన్నీ కూడా రొటేట్ అవుతుంటాయి. అంటే దిస్ ఇస్ ద గోచారం అంటారు, దిస్ ఇస్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్ అంటే వేళ్ళు అని అర్థం. అంటే బర్త్ చార్ట్ పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకు గోచారం చూస్తున్నారంటే వితిన్ సెకండ్లో అయినా అదృష్టం వచ్చే అవకాశం ఉంటుందేమోనని ఆశ కదా, మానవుడు ఆశాజీవి కదా. గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలి, ఆ అదృష్టమే గోచారం. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని మార్పులు జరిగినాయిలేండి. ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుందంటే భగవంతుడు అంటే భక్త్యా భయమా, లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్స్కర్షన్ హోమ్సిక్ హాలిడేస్ లాగా పిల్లల్లాగా ఆలోచన చేస్తున్నారంటే భక్తి తగ్గిపోయింది, భయం పెరిగింది. భక్తి అంటే ఏంటంటే పాప కార్యక్రమాల విషయంలో ఏదో పాపం చేయటం, తిరుపతికి వెళ్ళటం, శ్రీశైలంకి వెళ్ళటం, పాప ఆయన మీద పడేయటం భారం. మనం అన్ని తప్పులు చేయటం, భగవంతుని పడేయటం. భగవంతుడు ఏం తిక్కలా, ఆయన ఏం కాదు, అన్నీ చూస్తుంటాడు. నువ్వు మంచివాడా కాదా, నువ్వు క్యారెక్టర్ ఏంటని చూస్తాడు. భక్తి ఎక్కువ కావటంలో తప్పు లేదు, కానీ మనం వింటర్ సీజన్లో వెళ్తుంటాం ఏదైనా హైవేలో, విజయవాడ కర్నూలులో, అక్కడ స్నో అదే మంచు వస్తూ ఉంటుంది. అలాగా భక్తి యొక్క ముసుగు ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే తల్లిదండ్రులను పక్కన పెట్టేసేసి, తల్లిదండ్రులు కానీ ఎవరన్నా చీటింగ్ చేయటం కానీ, ఎవరన్నా చండాలం చేయటం కానీ, చీటింగ్ ఎక్కువ చేయటం ఒకటి. సరే వ్యక్తిగత జీవితంలో వాళ్ళవి తిండి తింటారు, రకరకాలు ఉంటుంది, దాని విషయం కాదు. మోసం చేయటం, చీటింగ్ చేయటం, వెంబడే వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకోవటం, ఇదే పని. ఎవరైనా ఒకసారి క్షమిస్తాడు, రెండోసారి భగవంతుడు క్షమిస్తాడు, మూడోసారి క్షమిస్తాడు, నాలుగోసారి పొద్దుగులు వీడిని ఏం క్షమించడు. వీడిదే పనట్టుంది, వీడి పెద్ద చీటింగ్ వెదవని. నీకే ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలండి, అవునా కాదా? మన చీటింగ్ చేస్తున్న భగవంతుడికి తెలియదా? మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. నువ్వు తల్లిదండ్రులను చూడమని అంటారు శాస్త్రంలో. చనిపోయినప్పుడు పిండ ప్రదానాలు ఇలాంటివన్నీ సొసైటీ కోసం, బంధువుల కోసం పెడుతుంటారు. పొద్దుకులు కూడా ఏదో నిష్ఠాగరిష్ఠుడిలాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళటాలు, శ్రీశైలంకి వెళ్ళటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. నిష్ఠాగరిష్టం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, కాశీకి వెళ్తామా, కాశీలో బెండకాయలు దొండకాయలు తినని పదార్థాలన్నీ వాడి మొహాన్ని పడేస్తారు. దేవుడు ఆ నదిలో బ్రాహ్మడు చెబుతాడు కదా, బ్రాహ్మడు ఆ నదిలో పడేయటం, వారి మొహాన పడేయటం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ నదిలో సముద్రంలో పడేయటం కాదు, నదిలో పడేయటం కాదు. భగవంతుడు ఏం చెప్పాడంటే అరిషడ్ వర్గాలని జయించాలన్నారు. అంటే కామక్రోధ లోభాలని తగ్గించుకోవాలి, నీ వ్యసనాలకు తగ్గించుకొని ఆ వ్యసనాలని వదిలేయమన్నాడు కాశీలో. పాపం మన వాళ్ళు వదిలేయలేక అలాంటివన్నీ కూడా మందు దాటం ఇలాంటివన్నీ వదిలేయకుండా వీళ్ళు ఏం చేశారంటే బెండకాయ దొండకాయ ఏదో ఇష్టమైన పదార్థం ఉంటుంది కదా, మానవుడు తెలివిగల్లోడు. పాపం భగవంతుడు వీడే తెలివిగల్లోడు అని అనుకుంటాడు మానవుడు. భగవంతుడు ఇంకా మంచి తెలివిగల్లోడు. నేను పుట్టించిన వాడే భగవంతుడు, ఆయన తెలియకుండా ఉంటుందా? ఇలాంటివి చేస్తుంటారండి, చాలా ట్రిక్ ప్లే చేస్తుంటారు. భగవంతుని ఆరాధన చేయటం తప్పు లేదు, కానీ తల్లిదండ్రులు కూడా ఆచరించాలి. అక్కడే పైకి వెళ్ళంగానే మార్కులు చేస్తారు, మార్కులు పడతాయి. అది వరకు ఎంసెట్ ఐఐటి మార్కులు ఉన్నాయి కదా, ఒక క్వశ్చన్కి రైట్ రాస్తే ఇంకో క్వశ్చన్కి రాంగ్ రాస్తే మైనస్ మార్కులు వేస్తారు, చూసారా? అలానే వెంకటేశ్వర స్వామికి 25 సార్లు వెళ్ళాం, శ్రీశైలానికి 30 సార్లు వెళ్ళాం. తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసాం, వెంబటే మైనస్ మార్కులు. పైన అక్కడ ఎముడు చూస్తుంటాడు, వెరీ గుడ్. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళారు, ఓకే వెరీ గుడ్, 100కి 100 వేస్తాడు. వేయంగానే వెంబటే పైకి వెళ్తుంది పరమేశ్వరుడి దగ్గరికి, మన పేపర్ ఎగ్జామినేషన్ పేపర్. యముడు ఎలా దిద్దాడని పరమేశ్వరుడు చూస్తాడు, మళ్ళీ అసిస్టెంట్ చూస్తాడు. చూడంగానే వెంబటే ఈయన శ్రీశైలం ఇవన్నీ వెళ్ళాడు, మన యముడు 100 మార్కులు వేసాడు, బాగానే ఉన్నట్టుంది, ఇంకా ఏందని వెతుకుతారు. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ లాగా. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేదు, తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పడేశారు, అనగా 100కి 0 వేస్తాడు. భగవంతుడు చెప్పాడు, నన్ను కొలవటం ఏందా బాబు, నాకు పెట్టడం ఏంది ఆహారం, పులిహోర దద్దోజనం. ఆయనకి లేక నా పులిహోర దద్దోజనాలు, చక్కెర పొంగలు ఏదో కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి మాత్రమే పెట్టడం. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామని ఖచ్చితంగా తెలుస్తుందండి భగవంతుడికి.
ఎన్నిసార్లు కూడా ఎగ్జామ్షన్ అనేది ఉండదు, 1-2 సార్లు ఎగ్జామ్షన్, మూడోసారి ఎగ్జామ్షన్ ఏమి ఉండదు నిజం చెప్పాలంటే. ఇలాగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి ముఖ్యంగా మేషరాశి వారు ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు, ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? తప్పకుండా వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. భయం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవమానాలు కలగకుండా వాళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. శివుణ్ణి ఆరాధన చేయాలి. 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేయటం ఒకటి, గురువులను పూజించాలి. మాతృదేవతను పితృదేవతను పూజిస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.